1968లో మైకేల్ రైడ్ అనే వ్యక్తి లండన్ నెవర్ స్లీప్స్ అనే ఒక పోస్టర్ రెడీ చేశాడంట. అది కూడా లండన్‌లో ట్యూబ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ 24/7 తిరుగుతూనే ఉంటాయని అలా చేశాడంట. మరి ఈ రోజు రాత్రంతా తిరిగేంత వరకు అది నిజమని నేను నమ్మలేకపోయాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెన్నెల. సో లండన్ అంతా రాత్రి వెలుగుతూనే కనిపిస్తుంది. చాలా బాగుంది. మరి ఈ రోజు నేను ఆఫ్టర్‌నూన్ వెళ్ళిన ఒక రెస్టారెంట్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదొక జాపనీస్ రెస్టారెంట్. సో మన టేబుల్ మీదే మన ముందే కుంపటి పెట్టేస్తారనమాట. కుంపటి అదే బార్బిక్యూ మన లాంగ్వేజ్లో. సో అక్కడ మనకు కావాల్సినవన్నీ ఇస్తారు, మనమే కుక్ చేసుకోవాలి. సో మేమైతే స్ట్రింప్ అండ్ స్క్విడ్ ఆర్డర్ చేసాము. స్క్విడ్ అయితే మ్యారినేట్ చేసి తీసుకొచ్చారు, కానీ స్ట్రింప్ అయితే పచ్చివే తీసుకొచ్చేసారు. బట్ బార్బిక్యూ చేసిన తర్వాత ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను, కానీ స్ట్రింప్ కూడా చాలా బాగుంది. మోర్ ఓవర్ వాళ్ళందరూ ఎంత తిన్న స్లిమ్గా ఉంటారంటే ఇదేనేమో రీజన్, ఎందుకంటే హెల్దీగా వండుకొని తినేస్తారు. ఆయిల్ లేకుండా, అనవసరమైన మసాలాలు లేకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లెయిన్గా తింటున్న ఫీలింగ్ అయితే లేదు. సాసెస్ డిప్పింగ్కి ఇచ్చారు, కానీ నేనైతే అది ట్రై చేయలేదు. ప్లెయిన్గా తిన్నా కానీ చాలా బాగుంది. ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే చాప్ స్టిక్తో తినడము. తెలుసు కదా, మనం ఏదైనా కొత్తగా చూస్తే అది చేసేదాకా వదిలిపెట్టము. సో ఇవాళ ఎట్లనైనా కుస్తీ పట్టేసి చాప్ స్టిక్స్తోనే తినాలని చెప్పేసి అలాగే ఫినిష్ చేసేసాను, ఎక్సెప్ట్ ద ఫ్రైడ్ రైస్. సో రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ దాని తర్వాత మేము ఓయిస్టర్స్ ఆర్డర్ చేసాము, అది కూడా మ్యారినేట్ చేసి ఇచ్చారు. దాని తర్వాత షెల్ ఫిష్ కూడా ఆర్డర్ చేసాము. సో దాంట్లో చోమన్ కూడా వేసి మ్యారినేట్ చేసి ఇచ్చాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నాకు ఫుడ్ చాలా నచ్చింది. ఇలాంటివి చాలా ఎక్స్ప్లోర్ చేసి మేము ముందుకు ఇంకా ఫ్యూచర్లో కూడా తీసుకొస్తాను. మరి ఈలోపు ఏం చేయాలో తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ వెన్నెల.